దేశ ఆర్థిక రాజధాని ముంబైని బీజేపీ చేజిక్కించుకుంది. రాజకీయ అవసరాలు, ప్రయోజనాలు సహా వివిధ కారణాలతో దాదాపు 10 ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి మంచి విజయం సాధించి ఠాక్రేల చేతుల్లో 3 దశాబ్దాలుగా ఉన్న మహానగరాన్ని స్వాధీనం చేసుకుంది. 75,000 కోట్ల బడ్జెట్తో ఆసియాలో అతి ఖరీదైన మున్సిపాలిటీకి తొలిసారి బీజేపీ మేయర్ రాబోతున్నారు. వివిధ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమి ఘన విజయాన్ని, ఠాక్రేల ఘోర పరాజయాన్ని అంచనా కట్టినప్పటికీ ఫలితాలు అంత తీవ్రంగా లేకపోవడం గమనించాలి. మహాయుతిది మహాద్భుతమైన విజయమూ కాదు, ఠాక్రేలది ఘోర పరాజయమూ కాదు అంటున్నవారు లేకపోలేదు. అయినప్పటికీ ఠాక్రే సోదరుల కలయికతో అద్భుతాలు జరిగిపోతాయని నమ్మిన వారికి మాత్రం ఈ ఫలితాలు జీర్ణించుకోలేనివి. సోదరులు ఒకటైతే ఇక తిరుగుండదని 20 ఏళ్లుగా అదే పనిగా వాదిస్తున్నవారు, నిజం కాబోలని అనుకున్నవారు ఇప్పుడు షాక్లో ఉన్నారు. కేవలం ఈ ఎన్నికల ముందు శివసేన పుట్టినిల్లైన ఖరీదైన ముంబైని బీజేపీ ఎత్తుకుపోకుండా ఆపడం కోసం ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఈ మధ్యనే చేయి కలిపారు. జనం నమ్మరేమోనన్న అనుమానంతో ఈనాటి ఈ బంధం ఏనాటికి తెగిపోదని కూడా హామీ ఇచ్చారు. ఉద్ధవ్ పార్టీ ప్రతినిధులు దీన్ని మనసులో కలయికగా అభివర్ణించారు. మరాఠీ ఆస్మితను జనంలో రేపి మరాఠీ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుని హిందీ పెత్తనానికి ప్రతినిధిగా ఉన్న మహాయుతి కూటమిని తరిమికొట్టడానికి ఈ సోదరుల ఏకీకరణ ఉపకరిస్తుందని నమ్మారు. 2017 నాటి ఫలితాలతో తదనంతర చీలికల నేపథ్యంలో సాధించిన ఇప్పటి ఫలితాలను పోల్చలేము. కానీ ఉద్ధవ్ మీద ముంబై వాసుల్లోనూ అంత ప్రేమాభిమానాలు పొంగిపొర్లలేదని అర్థం. ఆయనతో చేయి కలిపిన సోదరుడికి ఓ 3 స్థానాలు పెరగడం వినా పెద్ద ప్రయోజనం లేకపోయింది. గుజరాతీలు, తమిళుల మీద ఠాక్రే సోదరులు చేసిన ఘాటైన విమర్శలు భూమిపుత్రుల ఓట్లు పెద్దగా సాధించి పెట్టలేకపోయాయి. కానీ మహారాష్ట్రేతరుల ఓట్లు నిర్దిష్టంగా పడి బీజేపీకి అధిక ప్రయోజనం కలిగింది. హఠావో లుంగి, బజావో పుంగి వంటి నినాదాలు మరాఠీ అస్మితను ఎంత రేపిందో తెలియదు. కానీ హిందుత్వదే పైచేయింది. ఇక పవార్ కుటుంబం కూడా ఇటువంటి విన్యాసాన్నే చేసి విఫలమైంది. పై స్థాయిలో చీలిన పవార్లు స్థానిక ప్రయోజనాల కోసం చేయి కలపగానే జనం ఆమోదించలేదు. ముంబై సహా అత్యధిక మున్సిపాలిటీలను బీజేపీ గెలుచుకోవడం ఫడ్నవీస్కు మంచి శక్తినిస్తుంది. బీజేపీ పక్షాన ప్రచారంలో నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి ఉద్దండులు లేకుండా పార్టీని విజయతీరాలకు చేర్చి రాష్ట్రంలో ఆయన తిరుగులేని నాయకుడిగా అవతరించాడు. మరో పరీక్ష నెగ్గిన ఏకనాథ్ షిండే సైతం కూటమిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు అసలు సిసలు శివసేన తానేనని సామాన్య జనంతోనూ అనిపించుకున్నారు. లోక్సభ, శాసనసభకు మాత్రమే కాక మహాయుతి బలం స్థానిక సంస్థలకు, మరోపక్క యావత్ రాష్ట్రానికి విస్తరించిందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. ముంబైని కాపాడుకోకపోయినా తిరిగి కోలుకోగలమన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు ఠాక్రేలకు ఇచ్చాయి. ఉద్ధవ్ పార్టీ బీజేపీ తర్వాత స్థానంలో ఉండడమే కాక షిండే సేనతో పోల్చితే ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది. సోదరుడితో చేయి కలపడం కోసం మహావికాస్ అఘాడీకి దూరమైనందువల్ల ఉద్ధవ్ సెక్యులర్ ఓట్లు కోల్పోయారని, కాంగ్రెస్ బాగా బలహీనపడిన స్థితిలో ఓట్లు బదిలీ అయి ఉండేవని అంటారు. అయితే బాల్ ఠాక్రే మీద స్థానికుల్లో ఉన్న ప్రేమాభిమానాలు పూర్తిగా చెరిగిపోలేదని ఉద్ధవ్కు వచ్చిన స్థానాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ముంబైని గెలవడం కంటే పార్టీని రక్షించుకోవడం ఠాక్రేలకి ఇప్పుడు మరీ ప్రధానం. ప్రస్తుతానికి అధిక సీట్లు దక్కకపోయినా రేపోమాపో గాలి తన వైపు తిరగవచ్చని ఆశ మిగిలింది. ఠాక్రే బ్రాండ్ను, బాలాసాహెబ్ వారసత్వాన్ని కాపాడుకోవడమే కష్టమైపోతున్న తరుణంలో పార్టీ గుర్తులతో సహా సమస్తము కోల్పోతూ ఓటర్లకు దూరమైపోతున్న ఉద్ధవ్కు ఈ ఎన్నికలు కొత్త ఆశని, ఆశ్వాసనను ఇచ్చాయి.